రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు పేలడం ఏదైతే ఉందో అది మంచిది కాదు. ఇది తప్పనిసరిగా రేపు 13వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ గారికి అనుకూలంగా తీర్పు వస్తుందనేటువంటి విషయము ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో దాదాపు 8-9 మంది అదే విషయం చెప్తా ఉన్నారు. 100కి 80-90% మంది ప్రజలు బండి సంజయ్ కుమార్ గారిని కోరుకుంటున్నారంటే నువ్వు చేసినటువంటి ప్రచారము అంతా డొల్లా అనేది అర్థమైపోతుంది కదా. ఇంకా పైపెచ్చు నువ్వు కేంద్ర మంత్రి అవుతాడు అనుకుంటే 100కి 100% కూడా ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది. అది నీ పార్టీని మరి ఓడగొట్టుకోవడానికే ఆయన ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఆ రకమైనటువంటి ఆరోపణలు చేస్తుండే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో గెలిచినప్పుడు ఒక్కసారి నేను ఎప్పుడో చిన్న ఉన్నాను అనుకుంటాను నాకు తెలిసి, అప్పుడెప్పుడో ఎంపీగా గెలిచినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఎవరితోటి పొందన లేకుండా ఉండడం, ఎవరితోటి సఖ్యతను మెయింటైన్ చేయకుండా ఉన్నటువంటి చరిత్ర ఆ మంత్రికి ఉంది. అదే రకంగా ఇప్పుడు కూడా వ్యవహారం సాగుతూ ఉన్నది. అతను దానికోసమనే తనకు ఓడిపోయినటువంటి చరిత్రను ఆ ట్రాక్ రికార్డ్ని అట్లే మెయింటైన్ చేయడం కోసమే ఈరోజు ఇక్కడ మళ్ళీ ఇంకో అభ్యర్థిని తీసుకొచ్చి అసలు ఈ జిల్లాకు అంత పరిచయం లేనటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టసుఖాల్లో భాగం కాదు కదా, కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి వ్యక్తిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించుకున్నాడు. ఆయన కోసం ఒక స్టార్ క్యాంపెయినర్గా ఆయన తిరుగుతున్నటువంటి తీరును చూస్తూ ఉంటే నిజంగా ప్రజలు ఇక్కడ నవ్వుకుంటున్నారన్న. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, నేనేదో బీజేపీ కాబట్టి కాంగ్రెస్ని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నానని అనుకోకండి దయచేసి. మీరు ఏ ఒక్కరిని, నాకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మీరు నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క చరిత్ర మీ అందరికీ తెలుసు. గతంలో 2009లో అతను ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసినటువంటి సందర్భంగా ఆ రోజు పెట్టినటువంటి ఖర్చులు ఈ రోజు వరకు లెక్కలియాలి. కనీసం అక్కడ తన దగ్గర టెంపరీగా పనిచేసినటువంటి వ్యక్తులకు ఆ నెలవారీగా ఇవ్వాల్సినటువంటి జీతాలు కూడా ఇవ్వలేదని ఇక్కడ అతనితో పాటు పనిచేసినటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. అప్పుడు 2009లో పోటీ చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని దాదాపుగా 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చాడు. ఈ 15 సంవత్సరాలు ఎక్కడ పోయినాడు, ఏం చేశాడు అనేటువంటిది ఎవరికి తెలియదు. పోనీ ఏం చేసుకున్నా, పోటీ చేసిండా చేయలేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఈ 15 సంవత్సరాలలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే కరీంనగర్ ఒక చిన్న ఆయన సొంత ఊరిలో కావచ్చు, ప్రజల కష్టసుఖాల్లో ఎక్కడైనా భాగం పంచుకున్నాడా? మాకైతే కళ్ళు మూసుకుపోయినా అనుకుందాం. మీరు ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం లాంటి మీరు మీడియా, మరి మీకు ఎక్కడైనా ఆ వ్యక్తి ఈ 15 సంవత్సరాల్లో కనబడిండేమో మీరు ఒక్కసారి ఆలోచించాలి. వాస్తవాలను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాలను ప్రజలకు చూపించాల్సినటువంటి బాధ్యత కూడా మీ ముందు ఉందనేటువంటి విషయాన్ని ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రెండో విషయము, దాదాపుగా నిన్న చూసినాం మనం, జగిత్యాలలో 47 డిగ్రీల ఎండ తీవ్రత ఉందనేటువంటి వార్తలు వచ్చినాయి. సో ఈ ఎండ తీవ్రత మరింత పెరుగుతుందనేటువంటిది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషను రేపటి రోజు పోలింగ్ శాతం పెంచడం కోసం కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది. పోలింగ్ రోజు మళ్ళీ ఇక్కడ ఇంకో సమస్య ఏమైపోయిందంటే, ఒక కుటుంబంలో 4 ఓటర్స్ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కో పోలింగ్ బూత్లో ఉంది. అందరికీ ఒకటే దగ్గర కూడా లేదు దురదృష్టవశాత్తు. అన్నకు ఇంకో పోలింగ్ బూత్ ఉంది, నాకు ఇంకో పోలింగ్ బూత్లో ఉంది, ఇంకా ఈ అన్నకు ఇంకో పోలింగ్ బూత్లో ఉంది. ఒక కుటుంబంలో ఉన్నటువంటి 4 వ్యక్తుల యొక్క ఓట్లు ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కమిషను 100కి 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి చర్యలు తీసుకోవాలి. దానికోసం తాత్కాలికంగా ఆ రోజు ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఫ్రీ ఆటోస్ పెడతారా, లేకపోతే ఏదైనా బస్సులు హైడ్ చేస్తారా అనేటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేనేం అక్కడ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసేటువంటి అరేంజ్మెంట్స్ తోటి బీజేపీకి ఓటేయమని చెప్పట్లేదు, ఇంకో పార్టీకి ఓటేస్తారా అని చెప్పట్లేదు. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి 100కి 100% పోలింగ్ పర్సెంటేజ్ పెంచుకోవడం కోసము తాత్కాలికమైనటువంటి అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలుగా మేము ఎవరైనా చేస్తే అది ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఎలక్షన్ కమిషనే కొంత ప్రొయాక్టివ్గా స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పోలింగ్ శాతాన్ని పెంచడం కోసము వాళ్ళు చేసేటువంటి చర్యలకు భారతీయ జనతా పార్టీ వైపు నుండి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలనుకున్నా కూడా మా పార్టీ నుండి వారికి పూర్తి స్థాయిలో మద్దతును, పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాము. దీనికి గాను ఎలక్షన్ కమిషన్కి కేవలం మీడియా ముఖంగా చెప్పడమే కాదు, మా పార్టీ యొక్క ప్రతినిధి బృందం కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్కి కలుస్తూ ఉన్నది. ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పేసి అప్పీల్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ వ్యవహారంలో కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.